Hello friends, good morning. This is the day 112 of content creation journey and welcome to my channel Shiva Official Journey. అండ్ ఈరోజు అయితే చాలా బాగుంది వెదర్ అండ్ వర్షం పడ్డప్పుడు కొత్త ఫీల్ అయితే వస్తుంది. సో చాలా హ్యాపీ ఉంటుంది మూమెంట్. నేను మార్నింగ్ లేచి ఇక్కడ రావాలని పొద్దున్నే వద్దాం అనుకున్నా, బట్ వర్షం పడ్డది. సో అలానే కంటిన్యూ అవుతుంది అనుకున్నా, బట్ గాడ్ గ్రేస్ నా కోతం అయితే కొంచెం అయితే లో అయిందనమాట. సో ఒక వీడియో ఇలా చేద్దామా ఫ్రెండ్స్, తొత్తులా. సో వ్యాలిడేషన్ కంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇష్టంగా. సో ఆల్రెడీ ఒక రీల్ చేసిన, బట్ వ్యూస్ అయితే రాలేదు. ఏదైనా సరే జీవితంలో వ్యూస్ రాకున్నా యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. అండ్ చదువుకుంటే యూ విల్ హ్యావ్ ద థింగ్ అండ్ ప్లాన్ చేసుకుంటే ఎగ్జిట్ అవుతుందంటే కాదు. ఎవ్రీథింగ్ ఏంటంటే సక్సెస్ డస్ నాట్ కమ్ హ్యాపీనెస్ ఈజ్ ద కీ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ప్రతి క్షణం హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ కమ్స్ టు అనమాట. అదే నువ్వు బాధలో ఉంటే నథింగ్ కమ్స్ టు యూ. సో బీ ఎంజాయబుల్ ద ప్రెజెంట్. ద హ్యాపీనెస్ విల్ గివ్ ద సక్సెస్ టు యువర్ పాత్. సో అప్పుడు కొంచెం స్లాంగ్ చేంజ్ అవుతుందిగా. సో దిస్ ఈజ్ న్యూ వర్జన్ ఆఫ్ మీ. సో ఈరోజు అయితే చాలా బాగుందన్నమాట. సో చాలామంది లైఫ్స్ చాలా బాగుపడతాయి, బట్ స్టిల్ ఐఎమ్ రిమైండింగ్ ద సేమ్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫోకసింగ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ డూయింగ్ థింగ్స్ ఫర్ బెటర్. సో ఈ లర్నింగ్, ఈ థింగ్స్ నా జర్నీ. ఆల్వేస్ ఐ విల్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ మై ఫేస్ అండ్ ఐ విల్ ఎంజాయ్ ద ప్రెజెంట్. అండ్ చాలామందికి తెలుసా, కెమెరా ముందు వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు అండ్ వాళ్ళు గట్స్ అయితే పెట్టుకోరు. బట్ ఐ హ్యావ్ టు డూ వన్ థింగ్ అండ్ ఐ విల్ ట్రై. హౌ మెనీ టైమ్స్ ఐ విల్ ట్రై దట్ థింగ్. అండ్ ఎందుకు చెప్పాలా, బికాస్ వన్ థింగ్ విల్ స్టాప్ యూ అంటే డూ థింగ్ దట్ హార్డర్ టైమ్స్ అండ్ ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ బెటర్. అండ్ ఎక్కడికి వెళ్ళినా జనం ఉంటారు, బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ వన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్, ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ స్ట్రాంగర్. అండ్ గట్స్ ఎలా రావాలంటే, ఎప్పుడైనా సరే ఒక రౌండ్ రన్ చేసినాం అనుకో, ఒక్కొక్క 100 మీటర్స్ లేక 50 మీటర్స్ ఇలా రన్ చేస్తే నీకు ఆ స్ట్రెస్ అనేది అంటే కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ అయితే వస్తుంది. సో యూ కెన్ హ్యావ్ ద థింగ్ అనమాట. సో స్పాంటేనియస్ ఇంకా థింగ్స్ యూ కెన్ హ్యావ్ మోర్ ఏమంటారు కనెక్టివిటీ అయినా స్ట్రాంగర్ మైండ్ సెట్ అయితే అవ్వచ్చు ఎప్పుడైతే నువ్వు అది చేయలేదో. సో ఇక్కడ ఎవరో చెక్కలు నాటిర్రు. సో ఇట్ మీన్స్ వాళ్ళైతే షటిల్ ఆడుకుందామని చెప్పి అనుకోరు కావచ్చు. సో మంచిదే, స్పోర్ట్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీవన్ హూ డూ యాక్చువల్లీ ఎంజాయ్ ద థింగ్ అనమాట. సో చాలామంది ఇప్పుడైతే ఫోన్స్ వదలట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలానే ఉండే. సో కానీ ఈ ఫోన్స్ వదిలేసి ఇఫ్ యూ గో టు ద నేచర్ అండ్ గో టు ద పబ్లిక్, యూ విల్ గెట్ సో మెనీ థింగ్స్ టు లెర్న్. అన్లెస్ అంటిల్ యూ గో and spread the things and follow your passion yet to in public, you will not able to see nothing in your life. So just create a memory. So anything, if you want to do anything, just do it, because చిన్న లైఫ్లో ఏమి చేయకపోతే అన్నీ నీకు తర్వాత గుర్తుకొస్తాయి. మళ్ళీ రమ్మంటే ఆ టైము రాదురా సోదరా. ఎప్పుడైనా నువ్వు గుర్తుంచుకో, మళ్ళీ రాదు పోయిన సమయం వచ్చిందా దాని. మంచిగా తృప్తిగా హాయిగా సంతోషముగా గడుపురా మేరా దోస్త్. సో అప్పుడప్పుడు కొన్ని ఇట్లా వస్తాయి అన్నమాట. సో దాన్ని మనం ప్రేస్ చేయాలి. సో మనమైతే ఆ గుడ్ థింగ్స్ని ఆహ్వానించాలి అండ్ హ్యావ్ ఎ గుడ్ మెమరీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ టు ఇన్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్స్. సో
అండ్ నేను చాలాసార్లు అనుకున్నా, అరే ఏం చేయాలి ఇప్పుడు కూడా ఐఎమ్ కన్ఫ్యూజింగ్ వాట్ షుడ్ ఐ డూ. బట్ చేయాలని ఉంది కానీ ఏం చేయాలని లేదు. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫిక్స్ మై థింగ్స్. అండ్ లైఫ్లో ఎప్పుడు రాదు ఈ క్లారిటీ, అండ్ ఇప్పుడు రాదు ఎప్పుడు రాదు. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ద థింగ్స్ ఫియర్, ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఇన్ యువర్ మైండ్, నథింగ్ విల్ బి ఎల్స్ కమింగ్ టు యువర్ మైండ్. సో భయం భయం భయం, చాలామంది భయంతోనే బతుకుతున్నారు. సో రియల్గా ఎవరేమనుకుంటున్నారు, రియల్గా అరే మనం చేసే ఆడ్ ఫీల్ అవుతుందా, ఎందుకు అంటే డిఫరెంట్ థింగ్స్ వల్ల అక్కడే స్టక్ అయిపోతున్నారు. ఒకడు ఆఫీస్కి వెళ్తాడు, వాడు కంటెంట్ క్రియేషన్ చేస్తాడు. వాడు స్కూల్కైనా కాలేజ్కైనా వెళ్తాడు, వాడు కంటెంట్ క్రియేషన్ చేస్తాడు. కానీ అందరికీ ఉండేది ఒకటే భయం. సో నీకు మైండ్ స్ట్రాంగ్ కావాలంటే వెయిట్స్ లిఫ్ట్ చేయి, లేదా రన్నింగ్ చేయి, లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయి. సో యూ విల్ బికమ్ స్ట్రాంగర్. అండ్ ఈ థింగ్స్ చేసిన తర్వాత యూ కెన్ ఫ్రీక్వెంట్లీ డూ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్. సో ట్రావెల్ చేయాలి, థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ థింగ్స్ని టేస్ట్ చేయాలి. బట్ ఎంజాయ్మెంట్కి అడ్డు హర్పు లేదంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ done and show and inspire the people that you have become one thing from all of them. So ఈ ఫియర్ అనేది పక్కకు పెట్టి వన్స్ యూ డూ ద థింగ్స్, బిల్డ్ ఏ స్ట్రాంగర్ మైండ్ సెట్ అండ్ ఎంజాయ్ ద కరెంట్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ రైట్. అండ్ చాలామంది ఏమంటారంటే ఎన్ని వచ్చినా రే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి రా బాబు అని అనుకుంటారు. సో సీ మీ and how I believe myself and how strong I am. So these things మీకు మామూలుగా కనబడవు. సో హ్యావ్ ఎ థింక్ ఆఫ్ గట్స్ ఉండాలి గట్టిగా. సో ఏదైనా చేసేస్తారా బై ఎనీథింగ్, కానీ నేనైతే చేసి చూపెడతానే గట్స్. ఐ డోంట్ నో హూ ఈస్ హ్యావింగ్ దీస్ మెనీ దీస్ డేస్, బట్ ఐ విల్ డూ సంథింగ్. బట్ ఫస్ట్ హ్యాపీనెస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అండ్ చాలాసార్లు తెలుసా ఇంట్లో, అరే నువ్వు ఇంత దూరం వెళ్తున్నావు అవసరం ఆరా మనకు, అండ్ దే ఆర్ సేయింగ్ దట్ స్టాప్ దీస్ థింగ్స్ అండ్ రిలాక్స్ యూ అంటే. సో మనం కూడా అనొచ్చు మీరు కూడా ఆపేయండి, సో వీ కాంట్, మీరు రెస్ట్ తీసుకోండి అంటే దే ఆర్ నాట్ టేక్ కదా. సో వై వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు డూ ఇట్ మోర్ ఫర్దర్. అండ్ ఫస్ట్ మనమైతే ఎంజాయ్ చేయాలి. అండ్ నేను ఎంత చెప్పినా దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్గా ఉండండి ఫస్టే. సో ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. అంటిల్ దెన్ యూ విల్ నాట్ బీ ఎంజాయింగ్ ద ప్రజెంట్, నథింగ్ కమ్స్ టు యూ ఫర్దర్ డేస్. సో ఈ కొన్ని క్షణాలైనా ప్రతిరోజు నేను పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. బికాస్ ఐ నో ఇఫ్ ఐ ఫీల్ దాట్ ఎవ్రీథింగ్ విల్ బీ కొలాబ్స్. సో బీ స్ట్రాంగర్, డూ థింగ్స్, హార్డర్ థింగ్స్ అండ్ హ్యావ్ ఏ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ మెమరీస్ చాలా అనుకోవచ్చు వీడు చాలా వీక్ అందుకే మాట్లాడుతున్నాడు, బట్ దట్స్ నాట్ ద థింగ్ రైట్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ ద కిల్లింగ్ మైండ్ సెట్ అండ్ గుడ్ ఔరా ఫ్రమ్ ఎ టాప్ వన్ పర్సన్, యూ హ్యావ్ టు ఏమంటారు థింక్ 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 అండ్ ఎగ్జిక్యూట్, ట్రై అగైన్ అంటిల్ యూ గెట్ సక్సీడెడ్. సో ఐ థింక్స్ నేను మామూలుగా అనుకోలే, బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద థింగ్స్ విచ్ లోన్లీలో ఉంటే ఇన్ని థింగ్స్ నేర్చుకోవచ్చా అని చాలా అయితే నేర్చుకున్నా లైఫ్లో. సో అండ్ ఒక టీం చేయాల్సిన పని ఒక్కడితోని కాదు, ఒక్కడు చేయాల్సిన పని టీంతో అస్సలే కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ అండ్ మేక్ ఏ స్ట్రాంగర్ మైండ్ సెట్ దట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. అండ్ అప్పట్లో కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నా. సో ఇంకా స్ట్రాంగర్గా ఉండాలని నేనైతే అనిపిస్తున్నా. సో ఇట్స్ నాట్ అన్ ఎక్స్ప్రెసింగ్, బట్ ఐ ఆమ్ చేంజింగ్ మై సెల్ఫ్. అండ్ నేను ఇది సెల్ఫ్ ఎందుకంటే మిర్రర్ ముందు చేసేదానికంటే సో ఐఎమ్ వర్కింగ్ విత్ మై మొబైల్ అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ థింగ్, ఐఎమ్ యాక్చువల్లీ బిల్డింగ్ మై మెమరీ దాన్ బిఫోర్. అండ్ నాకైతే చాలా అనిపించింది. అండ్ నేను ఒక మిస్టేక్ చేసిన,
అది మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి అండ్ చెప్పండి కామెంట్స్లో వాట్ ద మిస్టేక్ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే యు ఆర్ ద గుడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఏ స్ట్రాంగర్ మైండ్ సెట్ ఉందని నేనైతే చెప్పగలుగుతా. అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి ఒకసారి అండ్ వాట్ ద మిస్టేక్ ఐ మేడ్ అండ్ వాట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ దట్ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి నిన్నటి వీడియో కింద. సో ఈ థింగ్ నాకు ఎప్పుడు తెలిసిందంటే ఎండ్ ఆఫ్ ది థింగ్ ఎప్పుడైతే చూసినాను వీడియో అప్పుడైతే తెలిసింది. సో మీకు కనబడితే యు ఆర్ సూపర్ టాలెంటెడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఒకసారి అయితే కామెంట్ వేసుకోండి ఇఫ్ యూ రియల్లీ సీ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే వీడియోస్ అని. సో డిఫరెంట్ థింగ్స్ చేయాలనేది బట్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. సో ఐ విల్ నాట్ రివీల్ అండ్ ఓన్లీ ఐ ఎగ్జిక్యూట్ అంతే. కొంచెం అయితే ఓపిక పట్టాలి. సో నాకైతే చాలా ఉంది పేషెన్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్లీజ్ పుట్ మీ ఇన్ కామెంట్స్. అండ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్స్లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్స్టెంట్ బట్ ఐఎమ్ డూయింగ్ ద స్టిల్ distinct process and I'm still trying to fix everything around me. So once you have this mindset, nobody can stop you from winning or success. So ఈ థింగ్స్ నేను నార్మల్గా అయితే క్యాజువల్గా అయితే తెలుసుకోలేదు బట్ ఐ హావ్ బీన్ డన్ సో మచ్ అనాలిసిస్ ఆర్ ద పర్సన్స్ లైఫ్ హ్యూమన్ సైకాలజీ ఈ థింగ్స్ అన్నీ గ్యాదర్ చేసి నన్ను నేనైతే ఎలా కొంచెం కొంచెం మార్చుకుంటున్నాను అనమాట. సో ఐ షుడ్ నాట్ సే దట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఒక గుడ్ థింగ్స్ ఒక వాల్యుబుల్ థింగ్స్ ఇన్ అ లైఫ్ ఎప్పుడంటే వాళ్ళ నుంచి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగితే దోస్ ఆర్ ద వాల్యుబుల్ మూమెంట్స్. సో చాలామంది ఇంత ఫ్రీగా ఉన్నారంటే యాక్చువల్గా పీపుల్ గురించి ఎలా మాట్లాడతారంటే అరే బాగున్నావా వీడియో పర్పస్ మాత్రమే. సో నాకు అనిపించింది మనం కూడా అలానే ఉండాలేమో. వీ హ్యావ్ టు షేప్ అవర్ థింగ్స్ లైక్ దట్, వీ హ్యావ్ టు స్పీక్ ద థింగ్స్ లైక్ దట్ అండ్ హే బాబు బాగున్నావా అని మాట్లాడతారు. అండ్ అదే కెమెరా తీసేస్తే దట్ టు ఇప్పుడు ఎవరైనా సరే ఫంక్షన్కి వెళ్ళినాం అనుకో ఫుల్ ఒక నార్మల్గా ఉంటారు ఫోటో తీయకపోతే. అదే ఫోటో అంటే రకరకాల పోజులు ఇస్తారు. దట్ ఈస్ ద బీయింగ్ ఆఫ్ కెమెరా అండ్ వితౌట్ కెమెరా. సో మనమైతే కెమెరా అండ్ ఆఫ్ కెమెరా ఒకేలాగా ఉంటాం. సో నిజంగా హ్యూమన్ లైఫ్ అయితే మెన్ లైఫ్ ఈజ్ హార్డర్ దెన్ ఉమెన్ బికాస్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి గుర్తుకు. సో ఇట్స్ నాట్ ఈజీ బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్ nothing is impossible. So make a wish and do it and execute the things and have a wonderful memory in life. So I am building my life with my memories. So ఇది అందరికీ మామూలు అవ్వచ్చు బట్ ఫర్ మీ ఇట్ ఈజ్ ఏ మెమరీ విచ్ హ్యావ్ బీన్ మేడ్ మై థింగ్స్. సో అండ్ నాకు మెమరీ ఎలా అంటే ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఇన్ ఎ ప్రాపర్ వే సో నేనైతే రోజు వచ్చి కెమెరా ముందు ఫేస్ చేసి ఏదో ఒక మాట్లాడతాను బికాస్ కమ్యూనికేషన్ లేనిది నథింగ్ కెన్ హ్యాపెన్స్. అండ్ చాలా సార్కి ఏంటంటే ఇఫ్ 100 బుక్స్ చదివినా కానీ ఒక్కసారి నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ 100 బుక్కులు చదువుతావు ఓన్లీ యు ఆర్ మేకింగ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ feed into your the memory but when actual thing when you will improve and until you speak the things more clearly and more eventually so you will get the communication skill. ఏదైనా సరే once you put on the things on yourself so you will have better and good making your things habituated in a good learning. సో ఈ థింగ్స్ ఎప్పుడైతే అందరు తెలుసుకుంటారో everybody will get jobs in future. సో ఎక్కడి నుంచి వచ్చా ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది కాదు వాట్ మై యాక్చువల్ థింగ్స్ ఆర్ ఈస్ ఇఫ్ యూ లిజన్ యూ విల్ గెట్ ద యాక్చువల్ ట్రూత్. అండ్ చాలామంది ఎడ్యుకేటెడ్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా
దే మిస్ దిస్ కమ్యూనికేషన్ థింగ్స్. అండ్ చాలా వరకు అయితే అరే మనం చదువుకున్నాం కదా, ఇట్ ఈస్ ఓకే అంటారు. అంటిల్ దెన్ యూ టాక్ విత్ ద పీపుల్ ఆర్ యువర్ సెల్ఫ్, నథింగ్ కమ్స్ టు యూ. అండ్ ఇది చాలా బోరింగ్ ఉండొచ్చు, బికాస్ ద రియల్ థింగ్స్ హార్డర్ ట్రూత్ ఎవరు చెప్పరు, బికాస్ యూ హ్యావ్ టు బి లర్న్ యువర్ సెల్ఫ్. బికాస్ నథింగ్ కమ్స్ ఫ్రీ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ some value. You have to create to the people or the viewers కైనా ఇప్పుడు వాల్యూ ఇవ్వండి వాళ్ళు చూడరు. సో hope everything will be solved after seeing this video and how to communicate and how to be happy in life and express your things. అండ్ చాలా వరకు అయితే ఈ వీడియో తెలిసిన వాళ్ళకి ఒక స్ట్రాంగర్ మైండ్ సెట్, ఒక కంటెంట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒక కమ్యూనికేషన్ థింగ్స్, how can you expect anything from anyone. So these things have been said today and చాలా వరకు టాపిక్స్ అయితే కవర్ చేసిన. అండ్ వన్ మోర్ థింగ్, స్టోరీ టెల్లింగ్. రియల్గా ఈ స్టోరీ టెల్లింగ్ అంటారు కానీ ద పీపుల్ యాక్చువల్ లివింగ్ ఇన్ ద థింగ్స్ దే ఎవర్ సెడ్ ఎవ్రీథింగ్. అండ్ ఎవర్ గ్రీన్ కంటెంట్ ఏంటంటే యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఎవర్ గ్రీన్ కంటెంట్ యువర్ లైఫ్. సో అండ్ పీపుల్ కూడా చాలామంది పర్సన్స్, పీపుల్ లైఫ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో మేక్ ఏ వండర్ఫుల్ మెమరీ వాట్ యు వాంట్ టు డూ అండ్ టేక్ ఇట్ అనే ఏమంటారు ఒక థింగ్, ఒక గట్టి ఏం తీసుకోండి, గోల్ తీసుకోండి అండ్ వర్క్ అపాన్ ఇట్. అండ్ ఎవరైనా ఈ థింగ్ని కంటిన్యూస్గా చేస్తే దే విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ అంటిల్ ఫోకస్ రావట్లేదు అంటే యూ కాంట్ బీ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అండ్ చాలాసార్లు నేను అనుకుంటారే వెళ్ళొద్దు 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 అని, బట్ నౌ ఇట్స్ హ్యాబిట్ టు మీ. అండ్ వెన్ ఎవర్ ఐ డోంట్ లైక్ ఐ విల్ come out or go out and see the nature and see the people around me. That's it. And for a positive vibe and ఒకే దగ్గర ఉంటే కాంట్, అందరూ అనుకుంటారు అరే బయటికి పోతే ఏం రాదు అని, బట్ యూ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ వైబ్స్ లైక్ దిస్ with a positive feeling. And hope all like this video and see you in the next video and will be improvising my things. Stay tuned for more and see you signing off in different video.